నుంచి నేను చెప్పను నాన్న, అస్సలు చెప్పను. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ ఉంది. థర్డ్ ఇయర్ వాళ్ళకైతే వర్తించదని ఉంది అనమాట. సెకండ్ ఇయర్ ఈ పాయింట్ ఏంటంటే, సో 2026 అండ్ 27 బ్యాచెస్ వాళ్ళకి వర్తించదు. అంటే విత్ సీనియర్ వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ కాదండి. అంటే ఈ జియో అనేది వాళ్ళ నడుస్తుందో అవన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మనం ఉద్యమం ఆపొద్దు. మనం మిడ్ టు ఎగ్జామ్ని అస్సలు అటెంప్ట్ చేయకండి. సో మిడ్ టు ఎగ్జామ్ అనేది వస్తుంది కదా, మనకు 2 వారాల్లో మిడ్ టు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో అది మీరు ఎవ్వరు అటెంప్ట్ చేయకండి. ఎందుకంటే మిడ్ టు ఎగ్జామ్ కంటే ముందు మనకు ఈ శక్తి స్కీమ్ని వెనుకగా తీసుకోవాలి. గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేయాలనేది అజెండా మనది. సో శక్తి స్కీమ్ క్యాన్సిల్ అయిన తర్వాత మిడ్ టు వెళ్ళి ఏమైనా ఎగ్జామ్ పెట్టండి, మేము సిద్ధంగా ఉంటాం, రాసుకుంటాం, మేము ఖచ్చితంగా రాస్తాం. మీరు ఏ ఎగ్జామ్ అయినా అనమాట. ఈ వీడియో ఒక్క వీడియో చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే పేరెంట్స్కి అర్థమైపోతుంది. ఈ ఒక్క వీడియో చూడండి, 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 దారుణాన్ని చూడండి. పేరెంట్స్ మీరు చూడండి. మీ పిల్లలకి కూడా ఇది జరుగుతుంది. ఇంట్లో వచ్చి చెప్పట్లేరేమో కానీ మీ పిల్లలకి ఇది జరుగుతుంది. గొంతు పిసుకుతున్నారు, పిల్లలకి గొంతు పిసుకుతున్నారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడండి, స్ట్రైక్లు, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు అడుగుతున్నారు. మాకు డిప్లొమా సపరేట్గానే ఉండాలి, మాకు ఎగ్జిబిటెడ్ సపరేట్గానే ఉండాలని చెప్తుంటే వాళ్ళని కూడా గొంతు పిసికి స్ట్రైక్ చేసేటప్పుడు ఆపుతున్నారు. ఇట్లా పిసుకుతున్నారు. అంటే ఎంత దిగజారుతుందో చూడండి. చూడండి, చూడండి, మీకు కనిపిస్తుందా? చూడండి, చూడండి, పాపం పిల్లడు ఊపిరి ఆడతలేదు. ఇంత దారుణంగా దిగదార్చుకుర్రు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ సొంత పిల్లలకి ఏమని ఇట్లా సొంత పిల్లలకి చేస్తే తెలుస్తుంది ఆ ప్రాబ్లం. వాళ్ళు ఏం న్యూసెన్స్ క్రియేట్ చేస్తలేరు, వాళ్ళేమో పబ్లిక్ డ్యామేజ్ చేస్తలేరు, ఏమైనా బిల్డింగ్ మీద పోయి రాళ్లతోటి కొడతలేరు, ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయి కొడతలేరు. వాళ్ళు జస్ట్ వీ వాంట్ జస్టిస్ అని అడుగుతారు అంతే. మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి, అవి అడుగుతున్నారు వాళ్ళు. అవి అడగొద్దంట, రోడ్ల మీద రావద్దంట. మరి ఏంటి, కాలేజీలో పోయి చేసుకోవాలా మేము సైకిల్? ఓన్లీ కాలేజీలో కూర్చొని చేసుకుంటే మేము ఎందుకు? ఇక కాలేజీలో